అమరావతి రెండో దశ పూలింగ్‌ను మీరు అడ్డుకున్నారా? లేతే అభ్యంతరం చెప్పారంటే, అభ్యంతరం అంటే తప్పకుండా చర్చించాలి కదా అని నేను చెప్పాను. రెండో దశ పూలింగ్ అనేది నేను మీడియాలో చూసినప్పుడు ఎప్పుడు కూడా ఆక్షేపణలు రాకూడదు కదా! ఏమీ లేకపోతేనే అవతలి ప్రతిపక్షం మన మీద ఏదేదో అంటుంది. అటువంటప్పుడు అందరికీ న్యాయం జరిగేట్టు పకడ్బందీ అయిన విధానంతోనే ముందుకు పోవాలి కాబట్టి క్యాబినెట్‌లో చర్చించిన తర్వాత అడుగు వేద్దాము అని మటుకు నేను చెప్పాను. అంటే ఆయన ఖండించట్లేదు. ఇవన్నీ ఊహాగానాలని ఆయన ఖండించటం లేదు. మరింత జాగ్రత్తగా తీసుకోవాలి, మరింతగా అందరికీ న్యాయం జరిగేట్టుగా చూడాలి. అందుకోసం నేను ఆ మాట చెప్పాను. దాని మీద ఉన్నానని. ఇంకా ముఖ్యమైనది నిన్న కూడా మనం చర్చించాము. బొలిశెట్టి శ్రీనివాస్ లాంటి వాళ్ళు మాకు మా కళ్ళేలేస్తున్నారు, ఆపేస్తున్నారు అని అంటున్నారు కదా! మరి మీరు ఇలా చేయొచ్చా అంటే, సామాన్యంగా నేను అట్లా ఏం చేయను. ఎవరైనా అదే పనిగా హ్యాబిచ్యువల్ అఫెండర్స్ లాగా నెలల తరబడి అలాగే చేస్తే మటుకు దాని మీద తీసుకుంటాను. మామూలుగా అభిప్రాయాలు ఉంటాం, ఆకాంక్షలు ఉంటాం, అదేమీ పొరపాటు కాదు. కానీ ఇలా చేసినప్పుడు మటుకు మేము వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ఎవరిని ఉపేక్షించే అవకాశం మటుకు లేదు. ఎవరైనా కానీ ఒక ధిక్కారం, ఒక అసమ్మతితో ఇష్టప్రకారం మాట్లాడేస్తామనే లైన్ తీసుకుంటే మటుకు వాళ్ళ మీద కఠిన చర్యలు, శిక్షణ చర్యలు తప్పకుండా తీసుకుంటాము. కూటమి ఇలా ఐక్యంగా వెళ్ళాలి. ఎందుకంటే కూటమి అద్భుతంగా పనిచేస్తుందండి. అది కూడా ఈ మొత్తంలో కూటమి చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి దాన్ని డిస్టర్బ్ చేయడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే మటుకు నేను చెప్తాను.